ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు బూత్ లెవెల్ ఆఫీసర్లు, బూత్ లెవెల్ ఏజెంట్లు పరిశీలించి పంపిణీ చేయాల్సిన ఎలక్షన్ ఎన్యూమినేషన్ ఫారాలు గార్లదిన్న మండలం కల్లూరు గ్రామానికి చెందిన ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు తన ఆధీనంలో ఉంచుకున్నారని గార్లదిన్న మండలం వైఎస్ఆర్సీపీ నాయకులు సోమవారం గార్లదిన్న తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. వెంటనే ఈ సంఘటనపై విచారణ జరిపి బాధ్యులపై తగు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. గార్లదిన్న మండల పరిధిలోని కల్లూరు గ్రామంలో 17వ బూత్లో ఓటర్లకు పంపిణీ చేయాల్సిన ఎన్యూమినేషన్ ఫారాలు స్థానిక టీడీపీ నాయకుడు విభూది బాబయ్య చేతికి ఎలా వచ్చాయంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. టీడీపీ నాయకుల చేతిలోకి ఓటర్ జాబితా వెళ్తే అవకతవకలు జరిగే అవకాశం ఉన్నట్లు వైఎస్ఆర్సీపీ నాయకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కావున అధికారులు ఈ సంఘటనపై తగు విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం గార్లదిన్న తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సింగనమల నియోజకవర్గ బూత్ కమిటీ అధ్యక్షులు తిమ్మంపేట ఓబిరెడ్డి, గార్లదిన్న మండల కన్వీనర్ ఎల్లారెడ్డి, గార్లదిన్న మండల బూత్ కమిటీ అధ్యక్షులు కనంపల్లి సుంకిరెడ్డి, కల్లూరు 17వ బూత్ కమిటీ బిఎల్ఏ తాడికొండ దేవ, సోషల్ మీడియా పర్సన్ షారుణ్ కుమార్, వైఎస్ఆర్సీపీ నాయకుడు కల్లూరు తాడికొండ జగన్, కల్లూరు కొండకింద కొట్టాల రామాంజనేయులు, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా పర్సన్స్ నర్సిరెడ్డి, రఘు తదితరులు పాల్గొన్నారు. సర్వ ప్రోగ్రాం జరుగుతూ ఉంది. మన శైలజానాథ్ సార్ గారి నాయకత్వంలో మా బిఎల్ఏలు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరూ కూడా అధికారులందరికీ కూడా మంచి అనుసంధానంగా ఉండి బాగా చేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు కల్లూరు గ్రామంలో ఈ సరి కార్యక్రమం జరుగుతూ ఉంటే 17వ బూత్లో అక్కడ ఒక బిఎల్ఏ ఆమెకి ఆరోగ్యం సరిగ్గా లేక రానందున అక్కడ ఏరే వాళ్ళని అపాయింట్మెంట్ చేసే కార్యక్రమంలో కూడా అక్కడ టీడీపీ నాయకుడు విభూది బావయ్య గారు అక్కడ కట్టలు పెట్టుకొని అవన్నీ కూడా పేపర్లు పంచడం జరిగింది. ఆ విధంగా ఒక టీడీపీ నాయకుడు పంచితే ఆ ఓట్లన్నీ కూడా సక్రమంగా ఎక్కడుంటాయి, వైసీపీలు తీసేసినా కూడా పంచే పొరపాట్లు కూడా జరిగే అవకాశం ఉంది. రేపొద్దున ఓట్లు పోతే కూడా ఎవరిని అడిగేదట్లేదు లేదు. కాబట్టి ఇదంతా ఆఫీసర్లు చేయాల్సిన పని ఒక టీడీపీ నాయకుడు ఎలా చేస్తారని కూడా ఈ ప్రశ్నదారం నేను చెప్తా ఉన్నాను. ఈరోజు అక్కడ జరిగిండే అవకతవకలు ఎక్కడ జరగకోకుండా అక్కడ ఎంఆర్ఓ గారు అక్కడ ఎవరిని అపాయింట్మెంట్ చేసినారు, ఎవరు పంచల్లా, ఆఫీసర్లు లేకోకుండా ఒక టీడీపీ నాయకుడు పంచుతున్నాడంటే అక్కడ ఉండే ఆఫీసర్లు ఎవరికి ఇచ్చినారు, ఆ పేపర్లు అతనికి ఎలా పోయినాయి, ఇవన్నీ కూడా వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి వాళ్ళ పైన చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా కోరుతా ఉన్నాం. నా పేరు తాటకుంట పుల్లాయప్ప, కల్లూరు ఆర్ఎస్ 17వ బూత్ బిఎల్ఏగా పనిచేస్తున్నాను. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున 17వ బూత్ బిఎల్ఏగా పనిచేస్తున్నాను. నాకు కొద్దిగా ఆరోగ్య పరిస్థితి బాగలేనందువల్ల నేను నిన్న రాలేదు, మొన్న రాలేదు. అక్కడ 17వ బూత్ ఇన్ఛార్జ్ అయినటువంటి మేడం గారు కూడా ఆరోగ్య పరిస్థితి బాగాలేక రాలేదు. రాకపోగా అక్కడ ఉన్నటువంటి అతను బిఎల్ఏ కాదు, బిఎల్ఓ కాదు, అలాంటి వ్యక్తి ఆ బాబాయ్, ఈ బూత్ బాబాయ్ అనే వ్యక్తి ఆ 17వ బూత్కు సంబంధించినటువంటి ఇవన్నీ పేపర్స్ అన్ని తీసుకొని నేరుగా అతనే స్వయంగా కట్టలు తీసుకొని పోయి, అంతేకాకుండా ఆ యొక్క పంచాయతీ ఆఫీసులో కూడా నేరుగా పంచాయతీ ఆఫీసులో ఉద్యోగస్తులు కూర్చున్నటువంటి చైర్లో కూర్చొని కూడా అతను ఉద్యోగస్తుడా లేకపోతే ఆయన టీడీపీకి సంబంధించిన నాయకుడా లేకపోతే ఏదనేది మాకు అర్థం కాని పరిస్థితి. అలాంటి కోణంలో అతను బిహేవ్ చేస్తున్నాడు ఆ బాబాయ్ అనే వ్యక్తి. మరి ఇందులో భాగంగా మా 17 బూత్లో ఉన్నటువంటి ఓట్లు మాకు సంబంధించిన మా పార్టీ కార్యకర్తలకు సంబంధించిన ఓట్లు అయోమయమయ్యే పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే కొన్ని ఒక 5-6 ఓట్లు కూడా మాకు కనపడలేదు. మేము బాగానే ఎత్తుకుతా ఉన్నాము. ఫస్ట్ కనపడ్డాయి, మళ్ళా చూస్తే కనపడలేదు. అవి కూడా మేము బాగానే విచారణ చేస్తున్నాము. మేము అందుకే మేడం గారికి కూడా మేము అర్జీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు మేము భయాందోళనకు గురయ్యే పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే ఈ ఓట్లు ప్రతి ఒక్కరి హక్కు, ఆ ఓటు హక్కును మేము సాధించుకోవాలనేటువంటి తపనతో మేము అందరూ ఎవరు ఓటు కోల్పోకూడదు అనేదే మా నాయకుడు చెప్పినటువంటి, మా సార్ శైలజనాథ్ సార్ గారు చెప్పినటువంటి ఆదేశం. కాబట్టి అందరి కోసమే మేము పనిచేస్తున్నాం. ఆ యొక్క ఉద్యోగస్తులకు కూడా మేము సహకరించి వాళ్ళతో పాటు కూడా మేము ఆ యొక్క ఓటు ఐడిని కనుక్కునే కార్యక్రమంలో భాగంగా మేము కూడా నిమగ్నమై బిఎల్ఏలమంతా సక్రమంగా పనిచేస్తున్న తరుణంలో ఈ బాబాయ్ అనే వ్యక్తి డిస్టర్బ్ చేసి అతను బిఎల్ఏ కాదు, బిఎల్ఓ కాదు, అతను వచ్చి చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితి కనపడుతూ ఉంది. కాబట్టి అధికారులు, దీనికి సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడా తగు చర్యలు తీసుకొని ఈ ముందు ఇలాంటివి కార్యక్రమాలు నాయకులు ఎవరైనా సరే, మా నాయకులు కావచ్చు, వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇలాంటివి జరగకుండా ఖచ్చితంగా తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.